రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్రలో ప్రధానమైనది అందులో ఒక అంశము కులగణన. ముందుగా రాహుల్ జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఇప్పుడున్న జనాభా ప్రకారము బ్రిటిష్ కాలంలో ఉన్న జనాభా 30 కోట్లయితే ఇప్పుడున్న జనాభా 140 చిల్లర కోట్లు. ఇప్పుడున్న జనాభా అంటే దాదాపు 76 ఏళ్ళ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో మన జనాభా 4 ఇంతలు పెరిగింది. అప్పుడున్న 130 అంటే 110 కోట్ల జనాభా మనకు పెరిగింది. ఇందులో అన్ని కులాలు ఉన్నాయి. ప్రధానంగా మెజారిటీ బీసీలు. అన్ని కులాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు కానివ్వండి, అందుకని సమస్త కులాలు మతాలకు సంబంధించిన కులగణన ఇప్పుడున్న జనాభా ప్రకారము కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమైన డిమాండ్. గత 2 సంవత్సరాల క్రితమే వారు జోడో యాత్రలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి పదే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ వారిని దీని మీద ఒక నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కులగణన అంశాన్ని బాగా లేవనెత్తి మీడియా ద్వారా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఒక ప్రయత్నాలు 2 సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కులగణన చేస్తాము అని వారు ప్రకటన చేయడం అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇది ఆల్రెడీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఇక్కడున్న ఈరోజే మార్నింగ్ చూసిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా స్వాగతించారు. అది రాహుల్ గాంధీ గారు కూడా స్వాగతించారు.